ఇండియన్ సీఈఓల సత్తా గురించి యావత్ ప్రపంచానికి తెలిసిందే. ప్రపంచంలోని అతిపెద్ద కంపెనీలు మైక్రోసాఫ్ట్, గూగుల్, ఛానల్ లాంటి కంపెనీలను నడిపించేది ఇండియన్స్. ఆ జాబితాలో కొత్తగా మరొక ఇండియన్ చేరిపోయారు. తాజాగా వాట్సాప్ సీఈఓగా కునాల్ షాను అపాయింట్మెంట్ చేయడంతో ఇండియన్ సీఈఓల జాబితా మరింత పెరిగింది. గ్లోబల్ దిగ్గజ కంపెనీల్లోని ఇండియన్ సీఈఓల గురించి మరింత సమాచారాన్ని తెలుసుకుందాం. ఇండియన్ సీఈఓల సత్తా గురించి యావత్ ప్రపంచానికి తెలిసిందే. ప్రపంచంలోని అతిపెద్ద కంపెనీలు ట్రిలియన్ల కొద్దీ డాలర్లు విలువ చేసే కంపెనీలను ముందుండి నడిపించేది మాత్రం ఇండియన్. అమెరికాలోని పలు టెక్ కంపెనీల సీఈఓలు భారతీయులు. మైక్రోసాఫ్ట్, గూగుల్, ఛానల్ వంటి కంపెనీల సీఈఓలు భారతీయులు. ఇక వారి సరసన కొత్తగా మరో సీఈఓ వచ్చి చేరాడు. అతడే కునాల్ షా. వాట్సాప్కు ఈయనను సీఈఓగా అపాయింట్ చేశారు. దీంతో ప్రపంచంలోని అతిపెద్ద కార్పొరేట్ దిగ్గజం కంపెనీల్లో భారతీయుల హవా నడుస్తోందని చెప్పక తప్పదు. ఇక షా విషయానికి వస్తే ఆయన ఇండియాలో పలు స్టార్టప్ కంపెనీలు ప్రారంభించాడు. ఫిన్టెక్ కంపెనీ క్రీడతో పాటుగా ఫ్రీచార్జ్ సహా వ్యవస్థాపకుడు. ఇక వాట్సాప్ విషయానికి వస్తే ప్రపంచవ్యాప్తంగా సుమారు 3 బిలియన్లు అంటే 300 కోట్ల మంది యూజర్లున్నారు. ఇక భారత సంతతికి చెందినటువంటి సీఈఓల గురించి చెప్పుకోవాలంటే మైక్రోసాఫ్ట్, గూగుల్, అడోబ్, ఐబీఎం, ఛానల్తో పాటుగా గ్లోబల్ టెక్నాలజీ కంపెనీలతో పాటు లగ్జరీ, లాజిస్టిక్స్, కన్స్యూమర్ గుడ్స్, సైబర్ సెక్యూరిటీ రంగాలకు చెందిన కంపెనీల సీఈఓలుగా పనిచేస్తున్నారు. ఇక షా విషయానికి వస్తే ఇండియాకు చెందిన స్టార్టప్ కంపెనీ మూలాలు నుండి వచ్చినవారు. సాధారణంగా సీఈఓలు మల్టీనేషనల్ కంపెనీలలో పనిచేసి అంచెలంచెలుగా ఎదుగుతూ కొన్ని దశాబ్దాల తర్వాత సీఈఓ స్థాయికి ఎదుగుతారు. ఇక మేటా వ్యవస్థాపకుడు మార్క్ జూకర్బర్గ్ కునాల్ను వాట్సాప్ సీఈఓగా నియమించారు. ఇక ముంబైలో పెరిగిన కునాల్ షా సాంప్రదాయబద్ధంగా ఇంజనీరింగ్, మేనేజ్మెంట్ రూట్లో కాకుండా ఫిలాసఫీ చదివి టెక్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక ప్రస్తుతం సీఈఓలుగా కొనసాగుతున్న వారి బ్యాక్గ్రౌండ్ విషయానికి వస్తే చాలా వరకు ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ కలిగిన వారే ఉంటారు. ఇక కునాల్కు మొదటి బ్రేక్ లభించింది మాత్రం ఫ్రీచార్జీ పేరుతో మొబైల్ రీఛార్జ్ ప్లాట్ఫామ్ను 2010లో ప్రారంభించినప్పుడే. ఆ తర్వాత ఫ్రీచార్జ్ని స్నాప్డీల్ 2015లో టేక్ ఓవర్ చేసింది. అప్పట్లో ఇది పెద్ద స్టార్టప్ డీల్గా చెప్పుకునేవారు. ఆ తర్వాత ఆయన 2018లో క్రెడ్ను స్థాపించారు. ఫిన్టెక్ బ్రాండ్ పేరుతో క్రెడిట్ కార్డు బిల్లులు ఆన్ టైంలో చెల్లిస్తే వారికి రివార్డులు ఇవ్వడం లాంటి కాన్సెప్ట్తో ప్రారంభించారు. ఆ తర్వాత క్రెడ్ను మరింత విస్తరించి లెండింగ్, ఇన్సూరెన్స్, కామర్స్, ఇక వెల్త్ మేనేజ్మెంట్ రంగాలకు విస్తరించారు. ఇక ఇండియాలో స్టార్టప్ పేరు రాగానే గుర్తుకు వచ్చేది మాత్రం కునాల్ షానే. ఇండియాలో స్టార్టప్ పేర్లలో షా పేరు టాప్లో ఉంటుంది. ప్రస్తుతం వాట్సాప్ సీఈఓగా గ్లోబల్ వినియోగదారులకు సేవలందిస్తున్నారు. ఇక మన తెలుగువాడు హైదరాబాద్లో పుట్టి పెరిగిన సత్య నాదెళ్ల విషయానికి వస్తే ఆయన మైక్రోసాఫ్ట్ సీఈఓగా 2014 నుండి కొనసాగుతున్నారు. ఆయన క్లౌడ్ కంప్యూటింగ్, ఎంటర్ప్రైజెస్ సాఫ్ట్వేర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మైక్రోసాఫ్ట్ సత్తా చాటిందంటే దీనికి కారణం సత్య నాదెళ్ల అని చెప్పక తప్పదు. ఆయన నాయకత్వంలో మైక్రోసాఫ్ట్ బాగా విస్తరించింది. మైక్రోసాఫ్ట్ ఔజార్ అలాగే ఏఐపై పెద్ద ఎత్తున ఫోకస్ పెడుతున్నారు. ఇక ఆయన నేతృత్వంలో లింక్డ్ఇన్, యాక్టివిజన్, బిల్డార్డ్ను టేక్ ఓవర్ చేశారు. ఇండియాలో క్లౌడ్, ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్పై పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతున్నారు. ఇక సుందర్ పిచాయ్ విషయానికి వస్తే గనక ఆయన గూగుల్, ఆల్ఫాబెట్ సీఈఓగా 2015 నుండి కొనసాగుతున్నారు. 2019లో ఆయన ఆల్ఫాబెట్ సీఈఓగా బాధ్యతలు స్వీకరించారు. చెన్నైలో పుట్టిన పిచాయ్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన తర్వాత స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ వార్టన్ స్కూల్లో చదివారు. ఇక గూగుల్లో సుందర్ పిచాయ్ సెర్చ్, ఆండ్రాయిడ్, క్లౌడ్ సర్వీసెస్, హార్డ్వేర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కు సంబంధించిన వ్యవహారాలు చూస్తూ ఉంటారు. ఇక అడోబ్కు చెందిన శాంతాను నారాయణ విషయానికి వస్తే ఆయన కూడా హైదరాబాద్లో పుట్టారు. అడోబ్ సీఈఓగా 2007లో బాధ్యతలు స్వీకరించారు. తర్వాత కంపెనీ చైర్మన్ అయ్యారు. ఇక అడోబ్ విషయానికి వస్తే ఆయన సాఫ్ట్వేర్ కంపెనీ నుండి ఆయన డిజిటల్ ప్లాట్ఫామ్ కు మార్చారు. అడోబ్ రెవెన్యూ విషయానికి వస్తే డిజైనింగ్, పబ్లిషింగ్, మార్కెటింగ్, కంటెంట్ క్రియేషన్ సాఫ్ట్వేర్ ద్వారా వస్తుంది. ఇక నారాయణ్ విషయానికి వస్తే కనుక గ్లోబల్ టెక్నాలజీ కంపెనీలలో సుదీర్ఘకాలం పాటు సీఈఓగా పనిచేసి రికార్డు సృష్టించారు. ఇక అరవింద్ కృష్ణ విషయానికి వస్తే ఆయన 2020లో ఐబీఎం సీఈఓగా, అటు తర్వాత 2021లో చైర్మన్గా ప్రమోట్ అయ్యారు. సుమారు 3 దశాబ్దాల నుండి ఆయన ఐబీఎంలో పనిచేస్తున్నారు. ఐఐటి కాన్పూర్లో గ్రాడ్యుయేషన్, ఇల్లినాయిస్ యూనివర్సిటీ నుండి పీహెచ్డీ పూర్తి చేశారు. ఇక ఐబీఎం ప్రధానంగా హైబ్రిడ్ క్లౌడ్,
AI, ఎంటర్ప్రైజెస్ టెక్నాలజీపై ఫోకస్ పెట్టారు. కృష్ణ నేతృత్వంలో IBM $34 బిలియన్ పెట్టుబడులు పెట్టి రెడ్ హ్యాట్ను టేక్ ఓవర్ చేశారు. దీంతో తమ వ్యాపారాన్ని ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ నుండి క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు మార్చారు. ఇక లీనా నాయర్ విషయానికి వస్తే కనుక ఆమె ఛానల్ సీఈఓగా 2022లో బాధ్యతలను స్వీకరించారు. ఇక యూనిలివర్లో సుమారు 3 దశాబ్దాల కంటే ఎక్కువ కాలం పనిచేశారు. మొట్టమొదటి యువ మహిళా కంపెనీ సీఈఓగా కావడం ఈమె మొదటిసారి. మహారాష్ట్రలోని కొల్హాపూర్లో పుట్టిన లీలా నాయర్ సాంగ్లీలో మేనేజ్మెంట్ కోర్సు చేశారు. తర్వాత యూనిలివర్లో చీఫ్ హెచ్ఆర్గా పనిచేసి తర్వాత లగ్జరీ ఫ్యాషన్ హౌస్లో సీఈఓగా చేరారు. ఇప్పటివరకు టెక్ కంపెనీలలో సీఈఓలుగా ఉన్న ఇండియన్స్ దీంతో గ్లోబల్ లగ్జరీ ఇండస్ట్రీలో కాలుబొంబినట్లు అయింది. ఇక నికేష్ అరోరా విషయానికి వస్తే ఆయన పాలో ఆల్టో నెట్వర్క్ చైర్మన్తో పాటుగా సీఈఓగా వ్యవహరిస్తున్నారు. 2018 నుండి ఆయన పాలో ఆల్టోలో కొనసాగుతున్నారు. ఉత్తరప్రదేశ్లో పుట్టిన అరోరా గతంలో గూగుల్, సాఫ్ట్ బ్యాంకులలో సీనియర్ పొజిషన్లో కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత ఆయన సైబర్ సెక్యూరిటీ కంపెనీ బాధ్యతలు స్వీకరించారు. క్లౌడ్ సెక్యూరిటీకి డిమాండ్ పెరగడంతో పాలో ఆల్టో వ్యాపారం ఊపందుకుంది. ప్రస్తుతం AI సైబర్ సెక్యూరిటీ, ఎంటర్ప్రైజెస్ ప్రొటెక్షన్కు డిమాండ్ పెరిగింది. 2023లో అత్యధిక వేతనం తీసుకున్న సీఈఓలలో నికేష్ అరోరా అగ్రస్థానంలో నిలిచారు. ఆయన వేతనం $151 మిలియన్ అని చెప్తారు. ఇక విమల్ కపూర్ విషయానికి వస్తే కనుక ఆయన హనీ వేల్ సీఈఓగా పనిచేస్తున్నారు. అమెరికాకు చెందినటువంటి ఇండస్ట్రియల్ టెక్నాలజీ గ్రూప్ బిజినెస్ కంపెనీ ఏరోస్పేస్, ఆటోమేషన్, ఎనర్జీ టెక్నాలజీ కంపెనీ. ఇక హనీ వేల్ విషయానికి వస్తే కనుక కంపెనీ ఆటోమోషన్, అలాగే ఏవియేషన్, ఎనర్జీ ట్రాన్సిషన్, అలాగే ఇండస్ట్రియల్ సాఫ్ట్వేర్తో పాటు మ్యానుఫ్యాక్చరింగ్ రంగాల్లో ప్రవేశించాలనుకున్నప్పుడు హనీవెల్ దృష్టి విమల్ కపూర్ పై పడింది. ఇక శైలేష్ జెజూరికార్ విషయానికి వస్తే ఆయన ఫ్రాక్టర్ అండ్ గెంబుల్ సీఈఓగా పనిచేస్తున్నారు. ప్రపంచంలోని అతిపెద్ద కన్స్యూమర్ గూడ్స్ కంపెనీగా పేరుపడింది. P&Gలో ఫ్యాబ్రిక్ కేర్, హోమో కేర్, అలాగే గ్లోబల్ ఆపరేషన్లో వివిధ హోదాల్లో పనిచేశారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజు మిలియన్ల కొద్ది ప్రజలు P&G ప్రోడక్ట్లను వాడుతూ ఉంటారు. పర్సనల్ కేర్ నుండి క్లీనింగ్ ప్రోడక్ట్లు, హెల్త్ హైజెనిక్ ప్రోడక్ట్లను విక్రయిస్తోంది. ఇక నీల్ మోహన్ విషయానికి వస్తే ఆయన 2023లో యూట్యూబ్కు సీఈఓగా అయ్యారు. అంతకుముందు గూగుల్లో ఆయన అడ్వర్టైజింగ్ ప్రోడక్ట్ బిజినెస్కు నాయకత్వం వహించేవారు. యూట్యూబ్ గ్రోత్కు ఆయన ఎనలేని కృషి ఉందంటూ చెబుతున్నారు. ఇక రాజ్ సుబ్రహ్మణ్యం విషయానికి వస్తే ఆయన ఫెడ్ఎక్స్ ప్రెసిడెంట్ సీఈఓగా 2022లో బాధ్యతలు స్వీకరించారు. ప్రపంచంలోని అతిపెద్ద లాజిస్టిక్ డెలివరీ కంపెనీగా రికార్డుకెక్కింది. ఇక జయశ్రీ ఉల్లాల్ విషయానికి వస్తే అరిస్టా నెట్వర్క్ చైర్పర్సన్తో పాటు సీఈఓగా పనిచేస్తున్నారు. క్లౌడ్ నెట్వర్కింగ్, డేటా సెంటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ 2008లో ఆయన సీఈఓగా చేరారు. 2014లో ఐపీఓకు వచ్చింది. ప్రస్తుతం $200 బిలియన్ కంపెనీగా తీర్చిదిద్దారు. మరో సీఈఓ విషయానికి వస్తే జితేంద్ర మోహన్. ఆయన ఆస్ట్రేలియా ల్యాబ్ సీఈఓగా వ్యవహరిస్తున్నారు. AI ఫోకస్డ్ సెమీ కండక్టర్ కంపెనీ 2024లో నాస్డాక్లో లిస్టింగ్ అయింది. ఇక నేహా నార్కేడే విషయానికి వస్తే ఆమె ఆసిలార్ కాన్ఫ్లూయెంట్ సీఈఓగా ఉన్నారు. ఓపెన్ సోర్స్ మేనేజింగ్ సిస్టమ్స్ అపాచీ కఫ్కా సృష్టికర్తల్లో ఆమె ఒకరు. పూణేలో పుట్టిన ఆమె లింక్డ్ఇన్లో గతంలో పనిచేశారు. మోసాలను అరికట్టే సాఫ్ట్వేర్లను వీరు తయారు చేశారు.